జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. సిమెన్ కుజ్నెట్, ఈ పర్సన్ మీకు తెలుసా? సిమెన్ కుజ్నెట్స్ ఈయన జీడిపి ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేసినాడు. హీఈస్ అన్ అమెరికన్ అండ్ హీ బోర్న్ ఇన్ రష్యా బట్ యుఎస్ సిటిజన్షిప్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఈజ్ అన్ ఎకానమిస్ట్. ఈ పర్సన్ జీడిపిని ఇంట్రడ్యూస్ చేసి ఓకే బట్ దీనికంటే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వరల్డ్ జీడిపి ఎంత, వరల్డ్ పాపులేషన్ ఎంత? వరల్డ్ పాపులేషన్ రైట్ నౌ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 8 బిలియన్ పీపుల్. వరల్డ్ ప్రొడక్షన్ ఎంత అంటే మనందరం కలిసి సంపాదించే సంపాదన ఇట్ ఈస్ $120 ట్రిలియన్. బట్ ఇక్కడ ఒక చిక్కు ఉంది. అందరి ఆ సంపాదన ఓకే, బట్ అందరి అప్పు ఆల్మోస్ట్ $333 ట్రిలియన్. 1 ట్రిలియన్ అంటే ఎంతనో ఈ ఫోటోలో చూడండి, అర్థమైంది. ఇది మన మొత్తం ప్రపంచం మీద ఉన్న ఎక్కడి నుంచి వచ్చింది ఇంత అప్పు? మనకున్న ఆదాయం 120 ట్రిలియన్స్ అయితే 333 ట్రిలియన్స్ ఎందుకు వచ్చిన అప్పు? ఆ విషయం మీకు ఈరోజు చెప్తాను. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ పర్ క్యాపిటా ఎక్కడ చూసినా పర్ క్యాపిటా, అమెరికాది ఇంతుంది, వీళ్ళది ఇంతుంది, వాళ్ళది అంతుంది, పొగడ్తలు చెప్పుకుంటారు కదా. రియాలిటీకి వద్దాం ఇప్పుడు, ఓకేనా? సూపర్ రియాలిటీ చెప్తాను. ముందుంది ముసల. యుఎస్ఏలో ఈరోజు పర్ క్యాపిటా $82,000. బట్ ఒక పర్సన్ మీద ఉన్న అప్పు ఎంత? ఇట్ ఈస్ $106,000. అంటే నేను సంపాదించే సంపాదన కన్నా ఇంకా ఎక్కువ. అంటే బర్డెన్ ఉంది ప్రతి ఒక్కరు ఇండివిజువల్ పర్సన్. సో జీడిపి ఫార్ములా ఎందుకు తప్పో చెప్తాను నేను. జీడిపి అంటే ఈ కింద ఫోటోలో చూడండి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ విచ్ ఇస్ కన్జ్యూమింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఎవ్రీథింగ్ ఈ ఫార్ములాలో చూస్తున్నాను. ఇక్కడ నాకు నచ్చనిది అండ్ వర్స్ట్ థింగ్ ఏంటి, నాకు డౌట్ ఉంది, మేబీ ఎవరన్నా క్లియర్ చేయగలరు. జీ అంటే గవర్నమెంట్ స్పెండింగ్, అంటే గవర్నమెంట్ తను ప్రింట్ చేసిన మనీని యాడ్ చేయాలి. అండ్ ఆ ఇచ్చిన మనీ ఎవరికి ఇస్తారు? జనాలకే కదా, క్రెడిట్ ఫామ్లో. ఆ క్రెడిట్ కూడా కౌంట్ చేస్తారండి. పలానా పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మీకు అర్థమవుతుంది. ఫర్ సపోజ్ గవర్నమెంట్ ఒక 100 రూపీస్ ప్రింట్ చేసిందండి. ఆ 100 రూపీస్లో 50 రూపీస్ రాముకి, 50 రూపీస్ భీముకి ఇచ్చింది అనుకోండి. లోన్ మీద ఇంట్రెస్ట్ ఫ్రీ, క్రెడిట్ ఫ్రీగా క్రెడిట్ కార్డు ఇచ్చి 50 రూపాయలు వాడుకోరా అని చెప్పినారు. 50 రూపాయలు వాడినాం, బాగుంది, సూపర్. ఆ 50 రూపాయలు వాడిన తర్వాత ఆ అతను పోయి రాము రాణి దగ్గరికి పోయి భోజనం కట్టించుకున్నాడు అనుకోండి, రెస్టారెంట్. ఇప్పుడు ఏది క్యాలిక్యులేట్ చేస్తారు తెలుసా? రాము రాణికి ఇచ్చిన 50 రూపీస్ కౌంట్ చేస్తారు. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఏదైతే 100 రూపీస్ రాముకి భీముకి ఇచ్చిందో అది కౌంట్ చేస్తారు. అంటే 100 + 100 200. ఇది ఎట్లా నాకు అర్థం కావట్లేదు. ఈ క్యాలిక్యులేషన్ ఏందో నాకు అర్థం కావట్లేదు. సో దీనికి